అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. రెండు అనుగ్రహాలు అల్లాహ్ ఇచ్చినవి ఉన్నాయి, దేవుడిచ్చినవి రెండు అనుగ్రహాలు ఉన్నాయి. వాటిని మరి మానవులు గుర్తించటం లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు గారు చెప్తూ ఉన్నారు. ఆ రెండు అనుగ్రహాలు ఏంటి? అనేక మంది ప్రజలు వీటి వల్ల మోసంలో పడి ఉన్నారు, వీటి విషయంలో నష్టపోతూ ఉన్నారు, వీటి విలువను వారు గుర్తించడం లేదు. ఇప్పుడు మానవుడిగా బ్రతికి ఉన్నప్పుడు వాటి విలువని వారు గుర్తించడం లేదు, వాటి వల్ల లాభం పొందటం లేదు. వాటిలో ఒకటి ఆరోగ్యం, రెండవది తీరిక అంటే సమయం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన రెండు అనుగ్రహ భాగ్యాలు ఆరోగ్యం, షహద్ ఆరోగ్యం ఒకటి అయితే రెండవది సమయం, తీరిక. వీటిని పొందినప్పుడు వీటి వల్ల లాభం పొందాలి, మరి వీటిని వృధాగా పోనివ్వకూడదు, ఏదైనా మంచి పని చేస్తూ ఉండాలి. ఆరోగ్యం ధనం కన్నా కూడా చాలా గొప్పది, ఆరోగ్యం సంపద కంటే కూడా గొప్పది, ఆరోగ్యం చాలా గొప్పది అని, అదేవిధంగా తీరిక సమయం కూడా చాలా గొప్పది అని. మరి దీని భాగ్యం చాలామందికి కలగదు. చాలామంది ధనవంతులకు కానీ అధికారులకు కానీ అనేక మంది ప్రజలకు కానీ ఈ యొక్క సమయం కూడా చాలామందికి దొరకదు, ఈ యొక్క ఆరోగ్యం కూడా చాలామందికి దొరకదు. మరి అవి ఎప్పుడైతే దేవుడు ఎవరికైతే ఇచ్చాడో వాటిని వినియోగించుకోమని మరి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి పేదల కన్నా అధికంగా ధనవంతుల విచారంలో మునిగి ఉంటారు అని అనేక పద్యాలు కూడా మనం చదివి ఉన్నాం. మరియు మనశ్శాంతి లేని ఆ ధనం ఎందుకు, తీరిక లేని ఆ అధికారం ఎందుకు, అందువల్ల ఆరోగ్యాన్ని తీరికను వృధా చేయకూడదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇష్టమైన ఆరాధన అంటే మనం వయసులో ఉన్నప్పుడు, మన ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేసే ఆరాధన అల్లాహ్ తాలాకి చాలా ఇష్టమైనది అనమాట. మనం ఎప్పుడో ముసలి వాళ్ళు అయిపోయినాం, ఇంకా మనకి చావే గత్యంతరం అని అప్పుడు అల్లా 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 అని అప్పుడు చివరి వయసులో చివరి కాలంలో చేసే ఆరాధన కంటే, అంటే ఆ టైంలో కూడా చేయొచ్చు, కానీ ఆ ఆరాధన కంటే ఇప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇటువంటి సమయంలో చేసే ఆరాధన ఇంకా చాలా ఇష్టం. ఇంకా అంటే అది కూడా ఇష్టమే, కానీ ఇది ఇంకా చాలా ఇష్టం అని ఇక్కడ అనేక రకాల ఖురాన్ మరియు హదీస్ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మరి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అల్లాహ్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. ఒక చిన్న రాయి తగిలినా, ముళ్ళు గుచ్చుకున్నా, ఒక చిన్న అనారోగ్యానికి గురైనా కూడా మనకి ఎంతో బాధ కలుగుతుంది. మరి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఎక్కువగా స్తుతించడం కోసం, ఆరాధించడం కోసం ప్రయత్నించాలి. మరి అంతేకాకుండా సమయం అనేది చాలా గొప్ప విషయం. ఒక్కసారి మరణించాక మళ్ళీ మనం పుణ్యాలు సంపాదించాలన్నా, మరణించాక మళ్ళీ మనం లేసొచ్చి నమాజులు చదవాలన్నా కూడా, మరణించాక మళ్ళా లేసొచ్చి అల్లాహ్ని ఆరాధించాలంటే కూడా ఇంకా కాని పని. ఏది చేయాలన్నా కూడా మనం బ్రతికున్నప్పుడే చేసుకోవాలి. ఒకవేళ మనం మరణించాక కూడా పుణ్యాలు రావాలి అంటే మనం బ్రతికున్నప్పుడు చేసిన కార్యాల ఆధారంగానే మనం మరణించిన తర్వాత పుణ్యాలు అనేవి లభిస్తాయి. మన యొక్క భార్య, పిల్లలు, లేదా ఎవరికైనా భర్త, లేకపోతే ఎవరైనా కుటుంబ సభ్యులు మనం సంపాదించిన ఆస్తిలో నుంచి దైవ మార్గంలో ఖర్చు పెడతారో పెట్టరో మనకైతే తెలియదు. వాటి వల్ల మనకు పుణ్యాలు లభిస్తాయా లేదా మరి అది తెలియదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, మీరు బ్రతికి ఉన్నప్పుడు మీరు తిన్నది మీది, మీరు ఖర్చు పెట్టింది మీది, మీరు దాన ధర్మాలు చేసిందే మీది, మరియు మీరు విడిచిపెట్టింది మీరు కాదని చెప్పడం జరిగింది. అంటే మీరు తిన్నది మీది, మీరు దాన ధర్మాలు చేసింది మీది, మరియు మీరు ఖర్చు పెట్టిందే మీది అని, మీరు దాచిపెట్టిందే మీది కాదు అని. ఉదాహరణకి ఒక వ్యక్తి కబ్రస్థాన్లోకి వెళ్ళి శ్మశాన వాటికలో సమాధి చేయబడ్డాక ఆ సమాధి చేసే దగ్గర ఏదైనా ఒక ఐటమ్ ఎక్స్ట్రా కొనుక్కొని రావాలి అంటే కూడా మరి కొంతమంది అందరూ కాదు, కొంతమంది కుటుంబ సభ్యులు ఎవరు ఖర్చు పెట్టాలి, వాళ్ళు తెస్తారులే వీళ్ళు తెస్తారులే అని ఆలోచించేవారు ఉంటారు. కొంతమంది అరే ఇప్పుడు ఆయన చనిపోయాడో లేదో వారి యొక్క ఆస్తులు ఎవరు పంచుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కూడా ఉంటారు. ఇప్పుడు వారి యొక్క నగలు, వారి యొక్క ఆస్తులు, వారి యొక్క సంపద ఎవరు తీసుకెళ్ళిపోవాలని, ఎవరు పంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. లేదా దాని గురించి అనేక మంది కొట్లాటలు, గొడవలు చేసుకొని ఆ యొక్క సందర్భంలో ఇడిపోయేవారు కూడా ఉంటారు. మరి
మనం బ్రతికి ఉన్నప్పుడే, మరి మనం చనిపోయిన తర్వాత ఎవరెవరు మన పేరు మీద మన కోసం ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ మనం బ్రతికి ఉన్నప్పుడే మంచి కార్యాలు చేయాలి. మనం బ్రతికి ఉన్నప్పుడు నమాజులు, మనం బ్రతికి ఉన్నప్పుడే దువాలు, మనం బ్రతికి ఉన్నప్పుడే ఉపవాసాలు, బ్రతికి ఉన్నప్పుడే దాన ధర్మాలు, బ్రతికి ఉన్నప్పుడే హజ్జుమ్రాలు, బ్రతికి ఉన్నప్పుడే కుర్బానీలు, బ్రతికి ఉన్నప్పుడే మంచి కార్యాలు, సమాజ సేవ, మరియు అందరితో కలిసిమెలిసి కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించాలి. మరియు ఇతరుల మనసుని మనం బాధ పెట్టవద్దు, అందరితో కలిసిమెలిసి జీవించాలి. వారు ఇస్లాంలో ఉన్నా ఇస్లాంలో లేకున్నా కూడా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ మనం ముందుకు సాగాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు ప్రతి మానవుడిని సృష్టించింది ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తఆలా అని చెప్పడం జరుగుతుంది. అందుకని మనం మన యొక్క వంతుగా దేవుడు ఏదైతే ఒక మానవుడిగా మనకి యొక్క బాధ్యత ఇచ్చాడో, మరి యొక్క మానవుడిగా మనం అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ఉండాలి. మనం బ్రతికి ఉన్న రోజులు మంచిగానే బ్రతకడానికి కోసం ప్రయత్నించాలి. అక్రమంగా అన్యాయంగా సంపాదించకూడదు, మరియు సమయాన్ని వృధా చేయకూడదు, మరియు సమయబద్ధంగా నమాజులు చేయమని చెప్పడం జరుగుతుంది. సమయబద్ధంగా మరి మనం జీవించాలనే ఒక టైం టేబుల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకి పద్ధతులు నేర్పడం జరిగింది. ఖురాన్ ద్వారా మనకి పద్ధతులు నేర్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఆరోగ్యం ఎంత విలువైనది, ఆరోగ్యం ఎంత భాగ్యం, ఆరోగ్యం ఎలాంటి వరం, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. అనారోగ్యంతో ఉన్నవారికి తెలుసు దాని యొక్క బాధ ఏమిటో. అవయవాలు, మనకి అన్ని అవయవాలు, కళ్ళు, ముక్కు, చెవులు, తల, అల్హమ్దుల్లా, కాళ్ళు, చేతులు, ఆలోచనలు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి అల్హమ్దులిల్లా. ఈ యొక్క పని చేయనటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నవారికి తెలుసు ఆ యొక్క బాధ ఏంటనేది. అందుకని దేవుడు మనకి ఆరోగ్యంగా పెట్టినప్పుడే మనం ఇంకా ఇష్టపూర్వకంగా ఇంకా ఎక్కువగా మనం ఆరాధించడం కోసం ప్రయత్నించాలి. మనకి ఇచ్చిన భోగభాగ్యాలకి, ఈ యొక్క ఆరోగ్యం అనే ఈ యొక్క భోగభాగ్యాలకి మనం దేవుణ్ణి స్తుతిస్తూ పోవాలి. ఒక్కసారి ఇవి ఇప్పుడు మనకి 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, మరి ముక్కు ఉంది, నోరు ఉంది, మరి అన్నీ పనిచేస్తూ ఉన్నాయి అల్హమ్దులిల్లా. కాళ్ళు, చేతులు, శరీరంలో అన్ని భాగాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవి లేనటువంటి వారిని ఒక్కసారి చూడండి. ఈ 5,000లో ఒక 7 లేనివారు, ఈ 5,000లో ఈ 5 లేనివారు, యాక్సిడెంట్లో కానీ ఇంకేదైనా అనారోగ్యంలో ఏదైనా కాలు చేయిపోయినటువంటి వారు, ఇంకా ఏదైనా కిడ్నీల ప్రాబ్లం తోటి, ఇంకా జ్వరం ప్రాబ్లం తోటి, ఇంకా అనేక రకాల హెల్త్ ఇష్యూస్ తోటి అనేక మంది బాధపడుతుంది. బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకా మోకాల నొప్పులు, ఒల్లి నొప్పులని, అదని ఇదని అనేక మంది అనేక రకాల అనారోగ్యాలతో పడేవారిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా అయితే మనసు పెట్టి ఏ విధంగా అయితే అల్లాహ్ని ఆరాధించగలుగుతామో అంత ఇప్పుడు ఆ విధంగా మనం అనారోగ్యంతో ఉన్నప్పుడైతే ఆ రకంగా మనం చేయలేము. ఎందుకంటే ఉదాహరణకి కుర్చీ మీద కొంతమంది నమాజ్ చేస్తూ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ముగిస్తా. కుర్చీ మీద కొంతమంది మస్జిద్కి వెళ్తున్నారు, జమాత్లో ఉంటున్నారు, జమాత్తో నిలబడుతున్నారు, జమాత్తో కూర్చుంటున్నారు, జమాత్కి వెళ్ళి మస్జిద్లో సమయానికి వెళ్ళి నమాజ్ చదువుతున్నారు. కానీ అక్కడ నిలబడి చదివే నమాజు, ఎవరైతే నిలబడి చదివే నమాజు కంటే కుర్చీలో కూర్చుని చదివే నమాజుకి పుణ్యాలలో తేడాలు ఉంటాయని అనేక హదీసుల్లో మనం ఇంతకుముందు చూసి ఉన్నాం. అదేవిధంగా ఒక వ్యక్తి నిలబడి కూర్చొని సజ్దా చేసి రుకు చేసి మరి మళ్ళా నిలబడి ఏ విధంగానైతే ఒక వ్యక్తి తన స్వహస్తాలతో తన కాళ్ళు, చేతులు, ముఖాలతో మరి ఏ విధంగానైతే చేయాల్సిన పద్ధతి ఉందో ఆ విధంగా చేసినంత పుణ్యం ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొని చేసినంత పుణ్యానికి 2 సమానమైన పుణ్యాలు లభిస్తాయంటే వీటిల్లో తేడా ఉందని మనం ఇంతకుముందు ఒక హదీస్లో చూడటం జరిగింది. అదేవిధంగా మరి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం చేసేటటువంటి పుణ్యాలు చాలా ఆ మంచి కార్యాలకి చాలా విలువైన పుణ్యాలు లభిస్తాయని దీని యొక్క అర్థం చెప్పడం జరుగుతుంది. అందుకే మీకు అర్థమై ఉంటుంది, బ్రతికి ఉన్నప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు చేసే ఆరాధన చాలా విలువైనది, వయసులో ఉన్నప్పుడు చేసే ఆరాధన చాలా విలువైనది. 2 ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే ఆరాధన కూడా చాలా విలువైనది. మరియు దేవుడు మనకి ఒక సమయాన్ని ఇచ్చాడు. మరి మానవుడిగా మనకి బ్రతికి ఉన్నప్పుడు మనకి ఏదైతే సమయాన్ని ఇస్తాడో ఆ సమయాన్ని వృధా చేయకూడదని చెప్పడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఆ సమయంలో నమాజ్ టైం అయితే నమాజ్ చేయడం కానీ, సమయం దొరికితే ఖురాన్ చదవడం కానీ, సమయం దొరికితే ఖురాన్ చదవడం కానీ, లేదా జికర్ అంటే సుబ్హానల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్ అని. ఇది వేస్ట్ కాదు. ఈ యొక్క జికర్ ఎంత విలువైందో తెలుసా? సుబ్హానల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్ అనేది. ఈ యొక్క సమయాన్ని మనం వృధా చేయకూడదు. మనం టీవీలు చుట్టం, ఫోన్లో గేమ్లు ఆడటం, ఇంకా టైంపాస్ చేయటం, ఇంకేమేమో చేస్తూ ఉంటాం.
కానీ జికర్ ఎంత విలువైందో ఒక చిన్న హదీస్ చెప్పి నేను ముగించడం కోసం ప్రయత్నిస్తాను. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి దగ్గరికి కొంతమంది సహాబాలు వెళ్ళి, శిష్యులు వెళ్ళి అడుగుతారు, ఓ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు, మేము పేదవారిగా ఉన్నాం, కొంతమంది సహాబాలు ధనవంతులు ఉన్నారు, వారు నమాజ్ చేస్తున్నారు, మేము నమాజ్ చేస్తున్నాం, వారు ఉపవాసాలు ఉంటున్నారు, మేము ఉపవాసాలు ఉంటున్నాం, వారు దాన ధర్మాలు చేస్తున్నారు, మాతోటైనంతగా మేము చేస్తాం, కానీ వాళ్ళ మాకంటే ఎక్కువ హజ్ వారు చేస్తున్నారు, మాకంటే ఎక్కువ దాన ధర్మాలు వారు చేస్తున్నారు, మాకంటే ఎక్కువగా ఖర్చు వారు పెడుతున్నారు. మరి నమాజులు, ఉపవాసాలు మరియు ఖురాన్ చదవటం కొన్ని కార్యక్రమాలు వారు చేస్తున్నారు, మేము చేస్తున్నాం, కానీ వారి దగ్గర సంపాదన ఎక్కువ ఉండటం వల్ల మాకంటే ఎక్కువ పుణ్యం వారు సంపాదిస్తున్నారు కదా, మరి మేము ఎలా ఆ యొక్క పుణ్యభాగ్యాన్ని ఆ విధంగా పుణ్యాన్ని మేము కూడా పొందే భాగ్యం ఏదైనా ఉంటే చెప్పండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు. అంటే ఇక్కడ చూడండి, ఈర్ష్య, ద్వేషం ఇక్కడ పుణ్యాలు సంపాదించడంలో ఉంది. ఒకరిని నాశనం చేయడంలో కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడంలో కానీ సహబాలు ఆలోచించట్లేదు. మేము కూడా అటువంటి పుణ్యం సంపాదించాలి అంటే, మేము కూడా అటువంటి భాగ్యం పొందాలి అంటే, మాకు కూడా అటువంటి అదృష్టం దక్కాలి అంటే, మాకు కూడా ఏదైనా చూపించండి, మాకు కూడా ఏదైనా సలహా ఇవ్వండి, మాకు కూడా ఏదైనా దారి చూపించండి అని ఇక్కడ ఒక సలహాని అడగడం జరుగుతుంది. అంటే మంచి పనులు చేయడంలో, పుణ్యాలు సంపాదించడంలో, ఇతరులను చూసి అంటే విద్య నేర్చుకోవడంలో ఇతరులను చూసి మంచి కోసం ఈర్ష్యపడవచ్చు, కానీ వారిని నాశనం చేయడం కోసం కాదు. మనం కూడా వారిలాగా లేదా వారికంటే ఎక్కువ మంచి చేయాలనే ఆ యొక్క ఆలోచన అంతవరకు పెట్టుకోవచ్చని ఇక్కడ ఇస్లాం ఇజాజత్ ఇస్తూ ఉంది. మరి అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీరు నమాజు చదివిన తర్వాత ఎక్కడైతే కూర్చొని ఉంటారో అక్కడే ఇంకొంచెం సేపు కూర్చొని ఉంటే మీకోసం దైవదూతలు ప్రార్థిస్తూ ఉంటారు. ఒకటి, మీరు నమాజ్ తర్వాత అక్కడే ఇంకొంచెం సేపు కూర్చుని ఉంటే మీకోసం అల్లా యొక్క దైవదూతలు మీకోసం అల్లాని ప్రార్థిస్తూ ఉంటారు. ఒకటి. రెండవది, మీరు అక్కడ ఇంకా నమాజ్ తర్వాత అక్కడ కూర్చొని సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అని ఒక నెంబర్ ఉంది. ఆ నెంబరు ఏదైతే ఉందో అంతసేపుగా అన్ని నెంబర్ ప్రకారం మీరు సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ కనుక మీరు చదివితే కనుక వారు డబ్బున్నవారు, ధనం ఉన్నవారు ఖర్చు పెడితే వారికి వచ్చే పుణ్యం ఎంతైతే ఉందో మీకు కూడా ఈ యొక్క సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అనేది చదవటం వల్ల మీకు కూడా వారు ఖర్చు పెడితే వచ్చినంత పుణ్యానికి సమానంగా మీకు కూడా దాని యొక్క పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అల్హమ్దులిల్లా. ఇస్లాం పుణ్యాలు సంపాదించడంలో, పాపాల నుంచి రక్షణ పొందడంలో, నరకం నుంచి రక్షణ పొంది స్వర్గభాగ్యం పొందడంలో, ప్రపంచంలో మనం మానవుడిగా బ్రతికున్నప్పుడు ఎక్కువ పుణ్యాలు సంపాదించడంలో అనేక రకాల ఈజీ పద్ధతులు అల్హమ్దులిల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా తెలియజేసిన దానిని మనకు చెప్పి ఉన్నారు. ఇంకా ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాలు ఉన్నాయి. పుణ్యాలు ఈజీగా సంపాదించడం ఎలా అంటే మనం పాపాల నుంచి రక్షించబడే ప్రతి విషయం ద్వారా కూడా పుణ్యం సంపాదించవచ్చు. పాపం జోలికి వెళ్లకుండా, హరాం జోలికి వెళ్లకుండా, షిర్క్ జోలికి వెళ్లకుండా చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మనకి పుణ్యం అనేది దాగి ఉంది. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడే మన యొక్క ఆరోగ్యాన్ని కానీ, వయసుని కానీ, సమయాన్ని కానీ మరి వృధా చేయకూడదు అని మరి ఇక్కడ అల్హమ్దులిల్లా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయం అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మాలో ఎవరైతే మీ యొక్క దాసుల్లో మరియు మాలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లా మాకు స్వస్థతని చేకూర్చండి వల్ల అనారోగ్యాల నుంచి, అంటురోగాల నుంచి, ఇబ్బందుల నుంచి అల్లా అనేక రకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు వల్ల అటువంటి వారందరికీ స్వస్థతను ప్రసాదించడం వల్ల ఈ యొక్క ప్రసంగం వింటూ ఎవరైతే మా కోసం కూడా స్వస్థత కలిగితే బాగుండు, మాకు కూడా ఆరోగ్యం ఉంటే మేము ఆరోగ్యంగా తయారైతే మేము కూడా ఆరాధించే భాగ్యం మాకు కూడా దొరుకుతుంది, ఆ విధంగా ఎక్కువ పుణ్యాలు సంపాదించే ఆరోగ్య భాగ్యం మాకు దొరుకుతుంది అని ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడికి వల్ల మీరు ఆరోగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లా మీరు ఎవరికైతే సమయాన్ని ఇచ్చారో ఆ సమయాన్ని వినియోగించుకునే భాగ్యాన్ని, అటువంటి మనస్తత్వాన్ని, అటువంటి మెంటాలిటీ కూడా మాకు ప్రసాదించడం వల్ల మేము బ్రతికి ఉన్నప్పుడు ఈ కొద్ది రోజుల జీవితాన్ని మేము వృధా చేయకుండా, వేస్ట్ చేయకుండా వల్ల మీ యొక్క ఆరాధన సమయంలో, మీ యొక్క ఆరాధన
లో మేము నిమగ్నమై ఉండే విధంగా మాకు సహాయం చేయండి వల్ల. అలా మేము భార్య పిల్లలతో ఉన్నప్పుడు, పని చేసేటప్పుడు, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క రక్షణలో మమ్మల్ని ఉంచండి వల్ల. అల్లా మాకు జీవన ఉపాధిని ప్రసాదించండి వల్ల. మీరు ఏవైతే బాధ్యతలు మా పైన పెట్టారో అల్లా వాటిని నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మా అందరికీ కూడా ఇవ్వండి వల్ల. సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాత్ర నుంచి అల్లా మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల. అల్లా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే ఉపవాసాలు, నమాజులు, సదకా ఖైరాతులు, జకాత్, హజ్జుమ్రాలు, ఏదైతే మంచి కార్యాలు, పుణ్యాలు మీ యొక్క దయానుగ్రహం వల్ల మేము కానీ ఇతరులు కానీ చేసి ఉన్నామో, చేయగలిగామో వాటిని స్వీకరించండి వల్ల. మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని మాకు ప్రసాదించండి వల్ల. స్వర్గంలో మిమ్మల్ని దర్శించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. అల్లా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఏ విధంగానైతే ఇబ్రాహీం అలస్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, మీ యొక్క ప్రవక్తలందరిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. అదేవిధంగా వల్ల మరి నీ యొక్క ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్ ప్రవక్త గారిని వారసున చేసి అంతిమ దినంలో వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.